దగ్గర ఇంట్లో వందల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. మా వాళ్ళు దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, థాయిలాండ్ నుంచి పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి ఇచ్చారు సార్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. జనరల్లీ చాలామంది మా స్టోర్కి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, సో మేము ఇంపోర్ట్ చేసుకున్న పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతూ ఉంటామని చెప్తారు. సో నేను దానికి హ్యాపీ సరే అంటాను. తర్వాత మళ్ళీ మా దగ్గర కొన్నాక లేదు సార్ మీ వాటికంటే ఇవే బాగున్నాయి అన్నట్టుగా అంటారు. సో మా గొప్పతనం కాదు. జనరల్లీ ఏంటంటే మీరు బయట నుంచి చాలామంది మీ ఫ్రెండ్స్ అవి కూడా పర్ఫ్యూమ్స్ తెస్తూ ఉంటారు కదండి. సో తెచ్చిన పర్ఫ్యూమ్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. చాలామందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే పర్ఫ్యూమ్ కలెక్షన్ ఉంటే చాలా పెద్దది, సూపర్ ఉంటుంది, ఎన్నాళ్ళైనా మనం పర్ఫ్యూమ్ వాడుకోవచ్చు అనుకుంటారు. 100% 100 years అయినా వాడుకోవచ్చండి. కానీ స్మెల్ పోతుంది. ఎందుకంటే మీరు ఇలా ప్యూర్ ఆయిల్తో ఉన్నవి ఎప్పుడైతే ఉంటాయో అంటే అత్తర్స్ అనొచ్చు, ఈ అత్తర్ ఎన్నాళ్ళన్నా పాడవదండి. అదే ఒక్కసారి కనుక ఈ అత్తర్ పర్ఫ్యూమ్గా తయారైపోయింది అనుకోండి, సో దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ అంటే ఏంటి? మీ స్కిన్కి ఏమైనా ఎలర్జీ ఇస్తుందా? లేదు అలా ఏమి ఇవ్వదండి. సో దాని స్మెల్ ఏదైతే ఉంటుందో చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. మీరు మళ్ళీ ఒక 2 years 3 years తర్వాత మళ్ళీ పర్ఫ్యూమ్ వాడారనుకోండి, జనరల్లీ 3 years బ్యాక్ది స్మెల్ బాగానే ఉంటుంది, కానీ 2 days తర్వాత అది పోతుంది అనమాట. లేదంటే కనుక 2 hours తర్వాత పోయే అవకాశం కూడా ఉంటుంది. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఈసారి మీరు కనుక పర్ఫ్యూమ్స్ ఎక్కడి నుంచి అనే తెచ్చుకుంటే చాలా తొందరగా వాడటానికి ట్రై చేయండి. దాన్ని ఏదో ఉంచి షోకేష్గా పెట్టారంటే అది మీరు వాడరు, అలాగే అది పాడైపోతుంది, దానివల్ల యూజ్ కూడా ఉండదు. సో ఎందుకు చెప్తారంటే, మా దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు పర్ఫ్యూమ్స్ ఏం చెప్తారంటే చాలా లాంగ్ లాస్టింగ్ ఉన్నాయని చెప్తారు. సో దానికి ఇలా కారణం ఇదే అండి. ఏ బిగ్ బ్రాండ్ అయినా తీసుకోండి, ఈసారి పర్ఫ్యూమ్ చాలా తొందరగా వాడేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పర్ఫ్యూమ్ వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకే కనుక పర్ఫ్యూమ్స్ కావాలంటే ఎక్కడ రావాలో తెలుసు కదా, ధుని పరమలాలయం, ప్రగతినగర్, హైదరాబాద్. థ్యాంక్ యూ అండి.